నటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టులో బెయిల్ ఖరారైంది. బెయిల్ దానికి సంబంధించి ఏదైతే ఇటీవల ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ని దూషిస్తూ మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఆయన మీద గత కొంతకాలంగా కూడా వరుసగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించి కూడా ఆయన మీద వరుసగా అరెస్టులు అయితే జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించి చాలా కేసుల్లో సిఐడి సంబంధించి వాళ్ళందరూ అరెస్ట్ చేస్తూ వచ్చారు. అరెస్ట్ చేసి ఆయన విచారణ చేయడం, ఆ తర్వాత పోలీసులు మళ్ళీ ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ కొత్తగా పీటీ వారెంట్ వేసి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే తాజాగా ఆయనకి ఇటీవలే కర్నూలుకు సంబంధించినటువంటి మొబైల్ కోర్టు నుంచి అక్కడి నుంచి బెయిల్ వచ్చింది. ఆ తర్వాత నరసరావుపేటకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కూడా అక్కడి నుంచి కూడా బెయిల్ వచ్చింది. అయితే కొత్తగా ఆయనకి సంబంధించి ఆయన రిలీజ్ అవుతారనుకునే లోపే మరో కొత్త కేసును పెడుతూ వచ్చారు గుంటూరుకు సంబంధించిన పోలీసులు. ఆ పోలీసులు పెట్టినటువంటి కేసుకు సంబంధించి ఆయన మళ్ళీ తిరిగి విచారణ చేస్తూ వచ్చారు. అయితే పోసాని కృష్ణమురళి తరపు రాయర్లు ఈ కేసుకు సంబంధించి గుంటూరుకు సంబంధించిన కేసుకు సంబంధించి ఈరోజు గుంటూరు మేజిస్ట్రేట్లో ఆయన బెయిల్కు సంబంధించిన వాదనలు కూడా జరుగుతూ వచ్చాయి. వాదన జరిగిన తర్వాత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేస్తూ గుంటూరు కోర్టు తమ తీర్పునైతే వెలువరించింది. అయితే పోసాని కృష్ణమురళికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 28న ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తూ వచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు మొత్తం పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన మీద 19 పైగా కేసులు పెడుతూ వచ్చారు. ఈ 19 కేసులకు సంబంధించి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఆయన మీద కేసులు పెట్టడం, ఆ తర్వాత పీటీ వారెంట్లు వేయటము, ఆయన విచారించడం కూడా జరుగుతూ వచ్చింది. ఏదైతే ప్రధానంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి ఆ పార్టీకి సంబంధించిన నేతగా ఉన్నాడు. అలాంటి తరుణంలో అప్పుడు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, అలాగే కొంతమంది ప్రధాన వ్యక్తులకు సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. అంతకుముందు కూడా పోసాని కృష్ణమురళి అంటే మొదటగా ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో నంది అవార్డులకు సంబంధించి ఒక సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడని చెప్పేసి ఆయన మీద మొదటి కేసు నమోదవుతూ వచ్చింది రాయచోటికి సంబంధించి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆయనకి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను చూసి తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా అందరూ కూడా వరుసగా ఒక్కొక్క కేసును అయితే పెట్టుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో పోసాని కృష్ణమురళికి ఈ వరుసగా దాదాపు ఈ నెల రోజులు దగ్గర గత నెల 26న ఆయన అరెస్ట్ చేస్తే ఇప్పుడు 21వ తారీఖు అంటే దాదాపు 25 రోజులుగా ఆయన్ని వరుసగా కేసులు పెట్టి ఆయనకి సంబంధించిన అరెస్టులు కావచ్చు, ఆయనకి సంబంధించిన అంశాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే ఆయనకి మొదటి కేసుకు సంబంధించి వెంటనే బెయిల్ వచ్చినప్పుడు ఆ తర్వాత వెంటనే మళ్ళీ కొత్త కేసు పెట్టడం, కొత్తగా మళ్ళీ పీటీ వారెంట్లు వేసి అరెస్ట్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. అయితే మెజిస్ట్రేట్ ముందు అలాగే కోర్టులో కూడా పోసాని చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి పోలీసులు సిఐడి కోరినప్పటికీ కూడా కొన్ని కేసుల్లో ఆయన కస్టడీకి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొత్తగా ఆ కస్టడీకి ఇచ్చిన తర్వాత కూడా బెయిల్ పిటిషన్లు రావడంలో మళ్ళీ కేసు వేసి ఆయన్ని కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చాయి. అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఫైనల్గా పోసాని కృష్ణమురళికి సంబంధించి ఎట్టకేలకు ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నిటికి సంబంధించి బెయిల్ అయితే వచ్చింది. ఏదైతే ఫైనల్గా ఆయనకి గుంటూరుకు సంబంధించిన కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి కూడా ఈరోజు ఆయనకి బెయిల్కి మంజూరు చేస్తున్నట్టు కూడా కోర్టు తెలుపుతూ వచ్చింది. అయితే పోసాని కృష్ణమురళి ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి సంబంధించి పూచీకత్తు లేదంటే పర్మిషన్ ఇచ్చి ఆయనకి సంబంధించినటువంటి సాక్ష్యంగా ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు సంతకం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అది ఎవరు ఏంటనేది కూడా నిర్ధారించుకున్న తర్వాత పోసాని కృష్ణమురళికి బెయిల్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే పోసాని కృష్ణమురళి ఈరోజు సాయంత్రం 7 గంటల వరకు అంటే 6 గంటల వరకు కోర్టుకు సంబంధించి అక్కడ కోర్టుకు సబ్మిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ వెంటనే జైలుకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత జైలు నుంచి పంపించే అవకాశాలు ఉంటాయి. 6 తర్వాత లేదంటే మ్యాక్స్ 7 లోపే అక్కడికి వెళ్ళి లాయర్లు పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే ఈరోజు సాయంత్రం విడుదలవుతారు. ఒకవేళ ఈరోజు సాయంత్రం ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వకపోతే రేపు ఉదయం 11 గంటల తర్వాత పోసాని కృష్ణమురళిని విడుదల చేసే ప్రక్రియ అయితే ఉంటుందని చెప్పేసి పోసాని కృష్ణమురళి తరపు లాయర్లు అయితే చెప్తున్నారు. ఇప్పటికే పోసాని కృష్ణమురళి చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఆయనకి ఆల్రెడీ గతంలో కరోనా అటాక్ అవ్వడము, దాంతోపాటు 2 సార్లు గుండెకు సంబంధించినటువంటి ఆపరేషన్ జరగడం కూడా మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత కూడా ఆయన రాజకీయాలకు సంబంధించి వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాలు, నేను ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటాను, అప్పుడు కొన్ని రాజకీయ కారణాల వల్ల నేను చేసినటువంటి వ్యాఖ్యలు నన్ను ఇబ్బంది పెట్టినాయి, కొంతమంది మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా ఆయన భావోద్వేగానికి గురై ఆయన క్షమాపణ చెప్పిన పరిస్థితులను కూడా మనం చూసాం. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అవన్నీ కూడా రాజకీయంగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఒక అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని, దాదాపు 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా
పోలీసులు కక్షపూరితంగా చేశారంటూ కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక మరోవైపు పోసానికి సంబంధించిన అంశం చూసుకుంటే ఆయనకి సంబంధించిన ప్రధానంగా ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్లో కూడా ఆయన చాలాసార్లు కోర్టు ముందు భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాము. నాకు కానీ ఈసారి బెయిల్ ఇవ్వకపోతే జైల్లోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే అంత వీక్గా ఉన్నాను, నేను ఆరోగ్యపరంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నానంటూ కూడా కోర్టు ముందు కూడా చాలాసార్లు పోసాని కృష్ణమురళి భావోద్వేగానికి గురయ్యారు. కోర్టుకు జడ్జి కూడా ఆయనకి సంబంధించి కొంత ఓదార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ వచ్చాయి. కానీ ఫైనల్గా మొన్న అయితే నా వారం క్రితమే పోసాని కృష్ణమురళికి బెయిల్ రావాల్సి ఉంది, ఆయనకు కూడా మరికొద్ది సేపట్లోనే విడుదలవుతారని తెలిసినటువంటి నేపథ్యంలో కొత్తగా మళ్ళీ ఒక కేసు నమోదు చేయడము, ఆ కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే మరోవైపు పోసాని కృష్ణమురళికి సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు కూడా చాలా క్రూరంగా ఉన్నాయి. ఆయనకి సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్లకు సంబంధించి పెట్టేటువంటి సెక్షన్లు కాదు, ముఖ్యంగా 111 BNS కింద పెట్టేటువంటి సెక్షన్, అది ఒక చాలా ఘోరంగా ఘోరాలు చేసేటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళ మీద పెట్టేటువంటి సెక్షన్లు. అలాంటి సెక్షన్లు పోసాని కృష్ణమురళి మీద పెట్టారని చెప్పేసి కూడా పోసాని తలుపు రాయర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అక్కడ దానికి సంబంధించి ఏదైతే వైసీపీ నేతలకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయో వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించి కూడా హైకోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. సోషల్ మీడియాకి సంబంధించిన మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మీరు ఎలా మాట్లాడతారు, అది కూడా ఎప్పుడో జరిగినటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఇప్పుడు దాని మీద కేసులు పెట్టడం ఏంటంటూ కూడా హైకోర్టు కూడా కూటమి ప్రభుత్వం మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చింది. దానికి సంబంధించిన పోలీసుల మీద కూడా మీరు పెట్టేటువంటి సెక్షన్లు కావచ్చు, లేదంటే ఆ కేసులకు సంబంధించిన అంశాలు కావచ్చు నిశ్చితంగా పరిశీలించాలి, లేదంటే మీ పైన ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి వల్ల మీరు అలాంటి సెక్షన్లు పెడితే ఖచ్చితంగా మీరు కోర్టుకి సంబంధించి బాధ్యత వహించాల్సి ఉంటుంది, కోర్టుకి సంబంధించిన సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ కూడా కోర్టు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇప్పటికిప్పుడే వైసీపీ నేతలకి ఒక్కొక్కరుగా ఊరట్లు అయితే లభిస్తూ వస్తున్నాయి. ఇటీవల పేర్ని నానికి సంబంధించి కావచ్చు, కొడాల నానికి సంబంధించి కావచ్చు, కొంతమంది వైసీపీ నేతలకు కూడా ముందస్తుగానే బెయిల్స్ వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. ఎట్టకేలకు పోసాని కృష్ణమురళికి ఇప్పటి వరకు అయితే ఇప్పుడున్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆయనకు 19 కేసులు నమోదు చేస్తూ వచ్చారు. ఈ 19 కేసులకు సంబంధించి బెయిల్ అయితే ఆయనకు వచ్చాయి. అయితే ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈలోపు ఏమన్నా మళ్ళీ కొత్తగా ఆయన మీద కేసులు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయనకు సంబంధించిన ప్రక్రియ, ఆయన అరెస్ట్ కావచ్చు, ఆయనకి సంబంధించిన వ్యవహారాలన్నీ చూసుకున్నా కూడా ఒక కేసులో బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు వేయటము, దాని మీద అరెస్ట్ చేయడం, ఇలాంటి అంశాలన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు పోసాని కృష్ణమురళికి ఫైనల్గా అన్ని కేసులకు సంబంధించి బెయిల్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఏదైనా కొత్తగా కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ అలాంటి ప్రక్రియ జరిగితే మాత్రము దీన్ని మళ్ళీ కోర్టుల దగ్గరికి తీసుకెళ్లే వ్యవహారం కూడా జరుగుతుంది. ప్రైవేట్ కేసులు వేసి పోలీసుల మీద కావచ్చు, అలాగే ప్రభుత్వం మీద కూడా ప్రైవేట్ కేసులు వేసే ప్రక్రియకి అయితే వైసీపీ కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ చాలాసార్లు గట్టిగా మాట్లాడుతూ వచ్చింది, తమ కార్యకర్తలను కావచ్చు, లేదంటే తమ నేతల మీద తప్పుడు కేసులు ఏమైనా పెట్టినా కూడా ప్రైవేట్ కేసులు వేస్తాము, అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైతే పెద్ద నేతలకు సంబంధించి వాళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళ మాటలు నమ్మి కేసులు పెడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. వాస్తవానికి పోసాని కృష్ణమురళికి అన్నిటికీ బిగ్ రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా కొత్తగా కేసులు ఏమైనా పెట్టి ఆయన మళ్ళీ ఇరికించే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఇంతటితో వదిలేస్తారా అనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ పోసానికి దాదాపు ఈ 25 రోజుల్లో ఆయన పడినటువంటి ఇబ్బందులకు కావచ్చు, లేదంటే ఆయన మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి ఒక ఊరట అయితే లభించింది. ఈ ఊరట కంటిన్యూ అవుతుందా, లేదంటే మళ్ళీ ఏదన్నా ఇబ్బందులు పెట్టే ప్రక్రియ జరుగుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది.